గట్కేసర్ మండల ప్రజా పరిషత్ తరఫున ఈ సంవత్సరంకి జరిగిన ఇండియన్ మ్యారేజెస్ స్కీమ్ వర్క్స్కి గాను సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది గ్రామంలో. దానికి సంబంధించిన పబ్లిక్ హీరింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పబ్లిక్ హియరింగ్ చేసిన డిఆర్డిఓ మేడం గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, సిఆర్డి గారికి, గోపాలకృష్ణ గారికి, సోషల్ ఆడిట్ టీమ్కి, సెక్రటరీస్కి అందరికీ స్వాగతం. పబ్లిక్ హియరింగ్ స్టార్ట్ చేయవలసిందిగా అధ్యక్ష వహిస్తున్న గౌరవ ఎంపీ గారికి మరియు వైస్ ఎంపీ గారికి, చేసిన డిఆర్డిఓ మేడం గారికి, మరి అంబుడ్స్మెన్ సార్ గారికి, మరియు ఎంపీడీ సార్ గారికి, ఎంపీడీఓ మేడం గారికి, వీటికి వచ్చిన ప్రతి ఒక్క సర్పంచ్లకి, గౌరవ సర్పంచ్లకి, గౌరవ ఎంపీటీసీలకి, మరియు పంచాయత్ సెక్రటరీలకి, ఇండస్ట్రీలకి, వీటికి వచ్చిన ప్రతి ఒక్క పత్రికా విలేకరులకి, వీటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సామాజిక నమస్కారాలండి. మన యొక్క ఈ గట్కేసర్ సామాజిక అనేది రికార్డ్ పీరియడ్ వచ్చేసి 1/12/2021 నుండి 31/3/2023 వరకు గాను మనం 1 year 16 నెలల సుమారు 16 నెలల ఆడిట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి గాను మొత్తం మన ఈ మండలంలో 343 వర్కులకు గాను వేజ్ పరంగా 2,29,94,535, మెటీరియల్ పరంగా 6,29,784 రూపాయలు, మొత్తం 2,92,94,319 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకు అన్ని రికార్డు తీసుకొని అన్ని గ్రామ పంచాయతీలకు వెళ్ళి నిన్నటి వరకు గ్రామ సభలు నిర్వహించుకొని ఈరోజు ప్రాధాన్యత నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా లాస్ట్ టైం గత విడతలో ఎంత రికవర్ వచ్చింది నిన్న ఒకసారి లాస్ట్ ఇయర్ జరిగిన ఆడిట్లో మనకు కలెక్షన్స్లో ప్రొఫెషన్ అయిన అమౌంట్ వచ్చేసి 6 lakhs చేంజ్ ఉంది. కాకపోతే రికవరీ వచ్చేసి మిగతా అన్ని ప్రూఫ్స్ కూడా తర్వాత మనం వెరిఫై చేసుకున్న తర్వాత 1,000 మాత్రమే రికవరీ అయింది. అండ్ 1,000కి 1,000 కూడా కన్సిడర్ అయిపోయింది. రికవరీ అనేది ప్లాంటేషన్స్ క్యాజువాలిటీస్తే కదా, మళ్ళీ రీప్లేస్మెంట్ జరిగింది కాబట్టి జాబ్ డీవియేషన్. ఈ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన డిఆర్డిఓ మేడం గారికి, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న ఎంపీడీఓ గారికి, ముఖ్య అతిథులైనటువంటి మన ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఇక్కడ వచ్చినటువంటి సార్లందరికీ, మరి ఇక్కడ సెక్రటరీ ఉన్నదానికి నిజంగా మరి ఈ కార్యక్రమానికి సర్పంచులు రావాలో తెలియదు, కానీ సర్పంచ్ అయితే ఎక్కువ కనబడతలేదు. మరి ఇంకొకటి, వాస్తవానికి ఈ గ్రామీణ ఉపాధి పథకం కింద హైదరాబాద్లో మనకి చెట్లకు హరితర కార్యక్రమంకి పెట్టినటువంటి చెట్లది ఏదైతే ట్రాక్టర్ పెట్టిన దానికన్నా ఎక్కువ ట్రాక్టర్ తోటి వాటర్ ఉపయోగించడం జరిగింది. దాని బిల్లుల కోసం చాలామంది ఇబ్బంది పడతారు. మీ మెజర్మెంట్ ప్రకారంగా మీరు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారంగా ఇస్తే మొక్కలు చనిపోతుంది. మీరు ఇచ్చిన డ్రిప్స్ వాటర్ ప్రకారంగా ట్యాంకర్ తీసుకుపోయి ఎంత వేయాలని చేయలేక తక్కువ చేసిన దగ్గర మొక్కలు చనిపోవడానికి కూడా కొన్ని కారణం అయినాయి. దాన్ని ఉద్దేశించుకొని మనం ఏం చేసామంటే, మొక్కలు చనిపోతే దానికి బాధ్యతలు ఎవరు? అక్కడ సర్పంచ్, ఎంపీడీసీలు, వాళ్ళ సెక్రటరీ ఉన్నటువంటి బాధ్యత. దానికోసం మేమేం చేసామంటే, ఆ మొక్కలు బతకాలంటే మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి మనం ట్యాంకర్ పెట్టి సపరేట్గా ప్రత్యేకంగా ప్రవహించడం కూడా జరిగింది. కాబట్టి కొన్ని చిన్న చిన్న పొడిపొట్లు జరగడం వల్ల కొన్ని మొక్కలు మన సార్లు దర్యాప్తు చేసిండు, కొన్ని మొక్కలు చనిపోయినాయి అన్నాడు. మళ్ళీ అవి కూడా పెట్టి పూర్తి చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది గ్రామ సభలో.
అదేవిధంగా ఇంకేమన్నా సమస్యల పట్ల అంటే ఉపాధి పథకంలో కూడా మనం కొన్ని హైదరాబాద్లో చాలా చేయించుకోవాల్సినవి ఉండే. మరి మా సర్పంచ్ గారు కొద్ది గొప్ప వెళ్ళడం మా ఉపేదలు గొప్ప చెప్పడం నిజంగా ఉపాధి పథకం కల్పించుకున్నందుకు అదృష్టవంతులు. ఎందుకంటే గవర్నమెంట్ దాంట్లో మనకు చాలా ఉపయోగం చేయించుకోవడం వల్ల గ్రామంలో పరిశుభ్రత దాంతో వాళ్ళ ఉపాధి కింద పని కల్పించుకొని ఎక్కువ మటుకు మనం గ్రామంలో నీట్గా చేసుకోవడం. ఇంతకుముందు మేడం విషయం మేడం గారు ఉన్నప్పుడైతే చెట్లని జంగల్ చెట్లు కూడా సాఫ్ చేయించుకున్నాం. మొత్తం లేబర్తో పెట్టి కూడా చాలా నీట్గా కల్పించుకున్నాం వస్తాం. ఇప్పుడైతే అది జరుగుతలేవు. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే మాత్రం అడ్జస్ట్మెంట్ కావాలంటే గ్రామ పంచాయతీలో మొన్ననే అన్నీ చూసినాం. ప్రతి ఫైల్ చెకప్ అయింది, గ్రామ సభలో తెలియపరిచినాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఇటువంటి ఉపాధి పథకం చాలామందికి ఇయ్యకాలు, కొంతమందికి కార్డ్స్ లేవని, జాబ్ కార్డ్స్ లేవని చాలామంది మనం వచ్చి రొట్టి పెట్టారు. మాకు వాళ్ళే చేసుకుంటారు, మాకు వస్తలేవు అనేది కూడా చాలా మంది పెట్టడం జరిగింది. మరి ఏదైనా ఉంటే జాబ్ కార్డు విషయంలో మన సార్ చెప్పిండు మరి స్పష్టంగా వాళ్ళకు కొంతమందికి వస్తున్నాయి, వాళ్ళే చేసుకుంటున్నారు, మాకు ఇస్తలేరు, మాకు అవకాశం దొరుకుతలేదు అంటున్నారు. మరి దీన్ని ఏమంటే ఎంబ్రియో గారు సర్కులర్ గారు చేత కోరుతున్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే మా ముందుకు ఏమైనా వస్తే మీకు తెలియపడుతున్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మా మండల పరిషత్ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద సామాజిక తనిఖీ ఈ కార్యక్రమానికి నాతో పాటు పాలు పంచుకున్న మేడం పద్మజ మేడం వారికి మరియు ఎంపీడీఓ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీ రవణ గారికి, కార్యక్రమంలో పాల్పంచుకున్న ఇంకా తనిఖీ బృందానికి, ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సెక్రటరీస్కి, దానిలో పనిచేస్తున్న అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. గత వారం రోజుల నుంచి సామాజిక తనిఖీ ఏదైతే టీజీఎస్ కింద జరిగిన పనులపై గ్రామాల్లో తనిఖీ చేయడం జరిగింది. దాదాపుగా కానీ టీజీఎస్ కిందనే 2,92,00,000 పైన ఉపాధి హామీ కూలీ పని పేమెంట్ చేయడం అనుకోండి, లేకపోతే మెటీరియల్ కూడా దాదాపు ఒక 60 లక్షల మెటీరియల్ కూడా వచ్చింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి, పేద వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మంచి పథకం ఈ మధ్యనే చూస్తూ ఉన్నాం. 2014 ముందు దాదాపు 140 రూపాయలు ఉండే, ఇప్పుడు అది 272 రూపాయలు తీసుకెళ్ళింది. అంటే ఒక కుటుంబానికి ఆదుకోవాలని మంచి పథకం కాబట్టి, ఇంకా కూడా చెప్పాలంటే ఈ పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో అన్ని రకాలుగా అంటే ఒక చెట్ల పరంగానే కాకుండా ఈరోజు డంపింగ్ యార్డ్స్ అనుకోండి, శ్మశాన వాటికలు అనుకోండి, అనేక రకాలుగా ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందినవి. నిజంగా ఈ మంచి పథకం తెచ్చినందుకు ఇస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి మా మండలం తరఫున ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.
అట్లనే దీంట్లో చేసిన పనులు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. అంటే ఉపాధి హామీ కూలీలు కూడా వాళ్ళ సూపర్వైజర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు డిఆర్డీఓ మీద పద్మజ మీద భయపడుతున్నారా ఎందుకంటే మొత్తం అందరైతే కరెక్ట్గా పనిచేస్తున్నారు. ఇంకా కూడా గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు జాబ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే నీడ్ ఉందో అంటే అవసరం లేని దగ్గర అవ్వద్దు. నిజంగా ప్లేస్లు ఉన్నాయి, ఇంకా కొంచెం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా మీరు ఒక ప్రణాళిక సెక్రటరీస్ కానీ ఇక్కడ స్థానికంగా సర్పంచ్లతో కోఆర్డినేషన్ చేసుకొని ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు కాచవన్ సింగ్ గారు ఏదైతే బృహత్ ప్రణాళిక ఏదైతే పార్క్ ఉందో స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే నేను మేడం గారు కలిసి దాన్ని అక్కడ గ్రామానికి ఇవ్వడం వల్ల ఈరోజు అక్కడ ఫ్రూట్స్ కూడా వస్తూ ఉన్నాయి. రిస్క్ అయింది అది, ఆ రిస్క్ అయినా కూడా మా వంతు ప్రయత్నం చేసినాం. అది ఇంకా 1-2 ఇయర్స్లో ఒక చెప్పుకోదక ఏరియా అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా అటువంటి పార్క్ మనం తయారు చేయలేకపోతే డబ్బులు ఉన్నా కూడా లేకపోతే ఏది ఉన్నా కూడా ఈరోజు రెవెన్యూ వాళ్ళ కోఆర్డినేషన్తో లేకపోతే మనం అలాట్మెంట్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకుని అట్లనే ప్రతి గ్రామంలో ఈరోజు ఒక డ్యూటీలాగా అనుకోకుండా ఒక మంచి పనిలాగా అంటే ఇప్పుడు ప్రతి పార్కులు మెయింటైన్ చేయడం అంటే చెట్లు మెయింటైన్ చేయడం అంతా ఈజీ అయిన పని కాదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ సంబంధించిన బిల్స్ కావాలి, ఇంకా ఎన్నో ఉన్నాయి. అయినా కూడా అప్పుడు సెక్రటరీ గారు కానీ లేకపోతే ఒక సర్పంచ్ కానీ నా పీరియడ్లో ఈ పార్క్ డెవలప్ చేసిన ఇన్ని చెట్లు పెట్టినామని ఈరోజు సంతోషంగా ఫ్యూచర్లో కూడా చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో చెప్తున్నాయి. ఇక్కడ ఇదిలాబాద్ గణపూర్ సర్పంచ్ అక్కడ చనిపోయింది. ఆమె 3 years అయిపోయింది చనిపోయి. ఆమె ఎందుకు గుర్తు చేస్తున్నట్టే ప్రతి ప్లాంటేషన్ పెట్టిన ప్రోగ్రామ్కు నన్ను ఇన్వైట్ చేస్తుండే. నేను పెట్టడం జరిగింది. ఇలా చెట్లు పెద్దగా అయినాయి. నాకు ఆ చెట్లను చూస్తూ ఉంటే ఆమె గుర్తొస్తుంటుంది. ఒక దళిత ఎస్టీ సర్పంచ్ చాలా కమిట్మెంట్తో పనిచేస్తుండే. అట్లా మనమందరం కూడా ఈరోజు ఉద్యోగాలలోనో లేకపోతే పొలిటికల్గా ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా ఏం చేసినా కూడా అవైతే గుర్తుంటాయి. కాబట్టి ఇంకా కూడా చేసినవన్నీ చాలా సక్సెస్ఫుల్. మన మండలం నా తెలిసి నెంబర్ 1 ఉంటుంది. ఇంకా జిల్లాలో ఇంకా కూడా మనం ఉన్న టార్గెట్స్ ఏవైతే నెక్స్ట్ తీసుకున్న టార్గెట్స్ కూడా బతికించే ప్రయత్నం చేయాలి. అన్నీ బతకలేవు కానీ బతికించే ప్రయత్నం మనం అది ప్రజల సొమ్ము. మనం దేన్ని కూడా దుర్వినియోగం చేయదు. అందరూ కోఆర్డినేషన్తో పనిచేస్తేనే మన మండలం గ్రామాల అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మంచిగా పనిచేయాలని ఈ సామాజిక తనిఖీలో భాగంగా పనిచేసిన మీరందరూ కూడా 1 week చాలా రిస్క్ తీసుకున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనేందుకు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి మా మండల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. వరకు ఇన్ఫర్మేషన్ ఇష్యూస్ చెప్పండి. ఆదిలాబాద్ గ్రామ పంచాయతీ రికార్డు పీరియడ్ వచ్చేసి 1/12/2021 నుండి 31/3/2023 వరకు ఈ గ్రామంలో తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. కూలీల వేతనాలుగా 31,21,000, సామాగ్రి గణం 7,39,326 రూపాయలు, మొత్తం 38,60,320 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డులన్నీ కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో మొత్తం 723 జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది. అందులో 245 జాబ్ కార్డుల వారు పనిచేయడం జరిగింది. అందులో తనిఖీ బృందం వారు 234 జాబ్ కార్డులు కలవడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చేసి తెలంగాణ ఆచారంలో భాగంగా మొత్తం మనకి 22 వర్గేళ్లలో 19,123 మొక్కలు నాటడం జరిగింది. తనిఖీ బృందం వెళ్ళి లెక్కించగా 18,124 మొక్కలు బతుకుండడం జరిగింది. మిగిలిన 999 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చేసి లేబర్ బడ్జెట్ మొత్తం ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 1,52,70,80 రూపాయలు పనిచేయడానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్కి లేబర్ బడ్జెట్ ఉంది. మనకు దాదాపుగా 2 సంవత్సరాల ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కూడా లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలే. కేవలం 38,60,320 రూపాయలు మాత్రమే పనిచేయడం జరిగింది. ఇంకా 1,14,00,000 రిమైనింగ్ ఉంది లేబర్ బడ్జెట్ అనేది. ఓన్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మాత్రం లేబర్ బడ్జెట్. ఈ గ్రామంలో మొత్తం 36 పనులని చేయించడం జరిగింది. పంట కాలాలు 7, నర్సరీ పనులు 4, రోడ్డుకి ఇరువైపులా ముళ్ళ తొలగింపు పనులు 1, మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 4, రెవెన్యూ ప్లాంటేషన్ 12,
స్టాగర్ ట్రెంచెస్ 1, కమ్యూనిటీ ప్లాంటేషన్ 5, విలేజ్ పార్క్ 1, కెనాల్ బండ్ ప్లాంటేషన్ 1, మొత్తం 36 పనులు చేయించడం జరిగింది. 8వ అంశం వచ్చేసి ఈ గ్రామంలో ఒకరు కొత్త జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పని వద్ద దరఖాస్తులు తీసుకోవడం లేదు. తర్వాత రసీదు బుక్స్ కూడా మెయింటైన్ చేయడం లేదు. 10వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు మేడం. మనం పనిచేసిన అన్ని జాబ్ కార్డులు లేదు మేడం, అంటే మనకు 240 జాబ్ కార్డులు పనిచేసినాయి. సరే అవుట్ ఆఫ్ సబ్జెక్టు రికార్డ్స్ మెయింటైన్ చేయాలంటే 4 కావాలి. మేడం గారు కూడా చెప్తున్నా, సెక్రటరీలో ఉన్న జాబ్స్ సర్పంచ్ కూడా ఇవే చేయాల్సి వస్తుంది. రికార్డ్స్ విషయం అంటే మీరు ప్లాంటేషన్ ఉన్నాయో చూసుకోండి, కానీ రికార్డ్స్ అయితే కష్టం మేడం. నేను చదువుకుంటే నేనే పరిచయం అయినా 20 రికార్డులు మెయింటైన్ చేయాలి. మా థ్యాంక్ యూ. నేను వర్క్ స్టార్ట్ అవుతుంటే తర్వాత వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫస్ట్ బిఫోర్ లేదు, ఇప్పుడు ఉంటాయి. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీరే కాదు, ఏ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అయినా సరే ఇంజనీరింగ్ నుంచి ఎవరైనా రిపోర్ట్ ఇస్తారో కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఏబిపి అట్లాంటి వాటికి ఎలా మీకు జియో కోఆర్డినేషన్ పంపిస్తే ఒక్క జీపీలోనే కొద్దిగా మధ్యలో ఇన్స్పెక్ట్ చేయరా, వర్క్ ఇన్స్పెక్ట్ చేయరా? మరి అదేంటి ఇన్కంప్లీట్ వర్క్ ఫైల్ వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో మనకు 18 రకాల డాక్యుమెంట్స్ పెట్టాలి. 10 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే నిర్వహించడం జరిగింది. మిగిలిన మేడం పెట్టండి. ఏంటి రైతు మరియు కూలీల సంతకాలు అంటే కూలీల సంతకాలు దాదాపుగా తీసుకోవడం జరుగుతుంది, కానీ కొన్ని ఎంబూట్లలో తీసుకోలేదు మేడం. 16వ అంశం మేడం, ఈ మాస్టర్ రోల్ కాల్కి సంబంధించి రోల్ కాల్ అనేది నిర్వహించట్లేదు. మాస్టర్లలో మనకు సంతకాలు మేడం, మీరు వచ్చి ఉండొచ్చు, కానీ మేము చూసిన మాస్టర్లలో సంతకం ఉంటే మేము రోల్ కాల్ చేసినట్టు మేము గుర్తిస్తాం. మాస్టర్లలో సంతకాలు మేడం. పదిహేడవ అంశం మేడం, ఈసీ గారు చెక్ మెజర్మెంట్కి సంబంధించి మెటీరియల్ గీయడం జరుగుతుంది, కానీ వేజీకి సంబంధించి చెక్ మెజర్ 25% ఈచ్ వన్ వర్క్ ఐడికి చేయడం. తర్వాత 18వ అంశం మేడం, జమ్మూకులలో టీఏ గారు 12, 13 కాలాలు రాయాల్సి ఉంది, కానీ అంటే ట్రెంచుల వరకు వర్క్ రాసిన మేడం. 15 ప్లాంటింగ్ అనేది 30 కాలం రాదు, వర్కులకు మాత్రం రాదు. 2020 నుంచి 23 వరకు మొత్తం 10 వర్కేడ్లో రెవెన్యూ ప్లాంటేషన్ అంటూ మొత్తం 7,589 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం కలదు. తనిఖీ బృందం లెక్కించగా 7,215 మొక్కలు బతుకుతున్నాయి, మిగిలిన 674 మొక్కలు చనిపోవడం జరిగింది.
లేబర్ మేడం లేబర్ వస్తుంది చేపిస్తారు 1 వీక్ 21st వరకు అయిపోతుంది. వాళ్ళు మీకు పంపిస్తారు. 23వ అంశం మేడం, ఈ స్టాగర్టెన్సెస్ పనికి సంబంధించి మొత్తం 9,69,900 రూపాయలు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసి తేదీ 19/4/22 నుంచి 29/5/2022 వరకు 5 వారాలు పనిచేసినట్టు రికార్డ్ చేసి 6,45,840 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. కానీ ఎస్టిమేషన్ ప్రకారం మనకి ఒక 6 to 10% ఉండేది. కానీ మనకి ఇప్పుడు 30 నుంచి ఎబో ఉండాలి కాబట్టి ఈ సంవత్సరం గుర్తలేదని చేయలేదు. అయితే మామూలుగా 6 to 10% ఉంది మేడం దానికి 3 మీటర్స్ 1 మీటర్ డెప్త్ తోటి ముందు అది జిగ్జాగ్ ఉండాలి. దాని మధ్యలో అది తీస్తే వర్షం నీరు వచ్చేది ఎక్కడైతే వర్షం పడుతుందో నీరు కిందికి రాకుండా ఆ వర్షం నీరు అక్కడే ఇంకి గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవడానికి అవకాశం అది పైన లేదు సార్, పైన ఉంటే సార్ స్ట్రీమ్స్ ఎస్ఎల్సీ చేయాలంటే మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర లెటర్ తీసుకోవాలి, కలెక్టర్ వారు తీసుకోవాలి, కలెక్టర్ తీసుకోవాలి, ఎస్ఎల్సీ చేయాలి. అంటే ఎగ్జిట్కి ఒక రేట్ ఉంటుంది మేడం, 150కి ఎస్ఎల్సీకి ఒక రేట్ ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా ఇస్తే ఒకవేళ బిగ్ పర్పస్ ఉంటే వెరిఫై చేసి వాళ్ళకి ల్యాండ్ ఉందా లేదా దానికోసం. 25వ అంశం మేడం, ఇక్కడ ఈ గ్రామంలో 7 పంట కళాలు అనేది పని చేయించడం జరిగింది. వాస్తవానికి పర్మిషబుల్ వర్క్స్లో కట్టాలని చెప్పలేదు, మన స్టేట్ వాళ్ళు కట్టడం వల్ల ప్రెజర్ కూడా ఉండదు మేడం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఇచ్చినారు. 21-22 అకౌంట్ చెప్పారు. 22-23 లాస్ట్ మండలో మనం రాలేదు. మొన్న రీసెంట్గా ఆఫీస్ 26వ అంశం మేడం, 4 వేయడం వలన ఒక రోజుకి ఎక్సెస్ పోయింది మేడం. అంశం కూడా స్టేజ్ మేడం, మస్టర్లో 10 రోజులు పనిచేస్తే మొత్తం పనికాల కాలంలో 11 వేయడం వలన 1 డే ఎక్సెస్ పేమెంట్ మేడం. 28వ అంశం మేడం, పనిచేయడానికి మార్చాము. ఇతను మస్టర్ నందు 3 రోజులు పనిచేసినట్లు ఆధార్ సంతకాలు ఉన్నాయి. టోటల్ మ్యాండేట్ కూడా 3 వేసారు, కానీ సిఓ గారు 4 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 1 డే ఎక్సెస్ పేమెంట్ చేయడం సిఓ గారు.
దాంట్లో 20 వస్తుంది. ఎన్ఐసి వచ్చిన తర్వాత ఈ మన ఎంసీసీ బీసీసీ 2 కలిపి వస్తుంది. అయితే ఇప్పుడు ఏవైతే మీకు లిస్ట్ అవర్స్ వచ్చిందో అది కూడా ఉపయోగపడాలని పని కొరకు దరఖాస్తులు మెయింటైన్ చేస్తారు కానీ పని వద్దని దరఖాస్తులు మరియు రసీదు బుక్స్ మెయింటైన్ చేయలేదు. ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. కనీసం ఒక దరఖాస్తు గ్రామ పంచాయతీ మన ఎడ్యుకేషన్ యూనిట్స్లో ఎవరు పని కావాలని పోతుంది. బాడీ బాడీ అంత దగ్గర 19 వరకు సేమ్ ఇస్తుంది మేడం. ఫస్ట్ జీబీ సెకండ్ జీబీ 19 వరకు సేమ్ ఇస్తుంది. నిర్వహించాలి మేడం. నిర్వహించాలి. 20 అంశం ప్లాంటేషన్ మేడం. 9 వర్కేట్లలో ఎవెన్యూ ప్లాంటేషన్ నందు మొత్తం 6,956 మొక్కలు నాటారు. వెళ్ళి లెక్కించగా 6,608 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 348 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 21వ అంశము కమ్యూనిటీ ప్లాన్. మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు రీప్లేస్మెంట్? చేస్తున్నారు ఎన్ని రోజుల్లో? ఒక వారంలో. వేరే అప్పుడు అక్కడ డ్యామేజ్ అయితే వేరే దగ్గర కొన్ని మళ్ళీ ఇంకా నెంబర్ కవర్ చేయడానికి 2 or 3 సైట్స్ ఉన్నా కవర్ చేయడానికి చెప్పాలి. అప్పుడు చెప్తే ఇక్కడ అన్నీ లేఅవుట్ చేయాలి. అట్లా అందులో వేరే దానికి రోడ్ సైడ్ ఏదో మార్చాలి. లేఅవుట్స్లో ఉన్న రోడ్ సైడ్ ప్లాంటేషన్ 21st అయిపోతుందా? ఇది కూడా న్యూస్ నెంబర్ ఉన్నాయి. రాజా లేకపోతే అంటే మనం చెప్తున్నా ఇంకా పాట రాష్ట్రం ఏడింగ్ కూడా పెడతాం కదా అలా. మర్పల్లి కూడా మీరు డైరెక్ట్ ఇష్యూస్కి వచ్చేయండి. ఇవన్నీ వద్దు. 19 అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్గీలలో 1434 పెట్టడం జరిగింది. 959 మొక్కలు బ్రతికున్నాయి. 475 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం.
20 ఇష్యూ మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ 1520 మొక్కలు పెట్టడం జరిగింది. 1415 మొక్కలు బ్రతికున్నాయి, 105 మొక్కలు చనిపోవడం జరిగింది. 21 ఇష్యూ మేడం. రైతు అంగీకార పత్రాలు అనేవి ఇవ్వలేదు. ఇంకుడు గుంతలకు సంబంధించి అంటే వాళ్ళకు కావాలంటే అంటే వాడుకలో లేనప్పుడు మాకు ఇది వాడుకలో లేదని కానీ కొన్ని తీసుకోవాలి కదా. సూప్ పిట్స్ వాడకం లేదని వాళ్ళ నుంచి లెక్క తీసుకోవాలి. అంటే ఒక 7కి చేస్తే ఒక 2కి 3కి మామూలు అట్లా లీడ్ చేసుకోవాలి. ఆ వాటర్ రేట్ పోతున్నాయి మరి అది వచ్చి బయట లోపలికి ఇచ్చేస్తాం. పేమెంట్ అయిందా? పేమెంట్ అయింది సార్. అందుకే 22 ఇష్యూ మేడం. వెంచర్ పార్ట్నర్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి ఆ వర్క్లో అండాలు అనే ఆమె వర్క్ చేసినట్టు మాస్టర్ నందు హాజరులు కలవు, కానీ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం అనేది జరిగింది. సంతకం ఎట్లా పెడతాను? మీకు రోజుకి ఎన్ని మాస్టర్స్ ఉంటాయి మీ విలేజ్లో? పక్కన పెట్టాలి. ఎంతమంది వస్తారనేది వర్క్ క్వాలిటీ ఎంత అనేది అడ్జస్ట్ చేస్తాను. మీకు 10 మాస్టర్లు ఉంటాయి. ఒక మాస్టర్లో ఎంతమంది వేదికకి సంబంధించిన వేజెస్ అటెండెన్స్ వేసుకున్నారు. ఒక మాస్టర్ ఒక వాచర్ మెజారిటీ నెంబర్ నేను వాచర్తో కూడా మీకు ఏమైనా వేరే వర్క్ నడుస్తున్నా మోర్ దాన్ 7 అది కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఎవరు మీట్ చేస్తున్నా మీ బిల్ కలెక్టర్ తీసుకున్నాడా? వారి చేస్తాం కట్టండి. అదర్ డిస్ట్రిక్ట్స్ అది కూడా మీరు చేయలేకపోతున్నారంటే ఈ మాత్రం దానికి తెలుసు. చేయిస్తున్నారా? చేయించారా? ఎన్ని పోయినాయి అంటున్నారు మీరు ఇక్కడ? 320. ఇప్పటివరకు డ్రైన్ ఫోర్ పంప్ పనులన్నీ చేపట్టడం జరిగింది. ఈ అనుమతి లేని పనులు ఈ ఎంజేఎన్ఆర్ యాక్ట్లో అనుమతి లేని పనులను చేపట్టడం జరిగింది. డ్రైన్ ఫోర్ మన దగ్గర డైరెక్ట్ టార్గెట్ దాన్ని కూడా
70 మొక్కలు పెట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 499 మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన 561 మొక్కలన్నీ చనిపోవడం జరిగింది. 905 ఉన్నాయి మేడం, 409 మిగిలిన 561 చచ్చిపోయింది. మళ్ళీ వాటర్ రావాలి, మళ్ళీ వర్షాలైతే రాకపోతే డైవర్ట్ అయింది. పనిచేసిన దినాలలో 12 రోజులను రాయడం వలన ఒక రోజు పని చేయకున్నా కానీ అదనంగా పేమెంట్ చెల్లించడం జరిగింది మేడం. నెక్స్ట్ 24వ విషయం మేడం, మల్టీలేయర్ పనికి సంబంధించి 1070 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 496 ఉన్నాయి. మిగిలిన 574 మొక్కలన్నీ చనిపోవడం జరిగింది. చేస్తే 720 మొక్కలు ఉంటాయి మేడం, మిగిలిన 220 మొక్కలనే చనిపోవడం జరిగింది. జియో కోఆర్డినేట్స్ నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ మేడం, 1132 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 960 ఉన్నాయి మేడం, మిగిలిన 372 మొక్కలనే చనిపోవడం జరిగింది. 2300 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 771 ఉన్నాయి, 715 ఉన్నాయి మేడం, మిగిలిన 1560. జియో కోఆర్డినేట్ 5 days చేస్తే పని చేసిన దినాలలో 6 days అని రాయడం వలన ఒకరోజు పని చేయకుండా ఎక్సెస్ పడుతుంది. యాప్ వల్ల తేడా వచ్చింది. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ ఏ మ్యాప్ ఎన్ఎంఎం మేడం అప్పుడు స్టార్టింగ్లో అంటే కొన్ని రోజులు ఎక్కువ సేమ్ ఇష్యూ అది చేసే మూమెంట్లో రాసింది సార్. రాసినప్పుడు అది 3 మెంబర్స్ వస్తే 4 టీఎస్కి నేను మరీ చెప్తున్నాను, టర్మినేట్ చేసేస్తాను. ఉద్యోగం చేస్తున్నా ఇంకేమైనా చేస్తున్నా నా లిమిటెడ్ పని కూడా సరిగా ఇది వర్క్ ఐడీలకు 6986 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేయడం జరిగింది. ఫీల్డ్ అంతా 6723 మొక్కలన్నీ పెట్టుకొని 243 మొక్కలన్నీ చనిపోవడం జరిగింది. ఐదు 5206 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేయడం జరిగింది మేడం. 4958 మొక్కలు బతుకుని 261 మొక్కలు చనిపోవడం జరిగింది. ఆరు 697 మొక్కలు అనేవి బతికి ఉన్నాయి, 11 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ పల్లెపల్లితో ఉన్నా మేడం. 1275 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేయడం జరిగింది మేడం. 1197 మొక్కలు అనేవి బతికి ఉన్నాయి, 78 మొక్కలు చనిపోవడం జరిగింది.
23వ అంశం మేడం. అవెన్యూ ప్లాంట్కి సంబంధించి 3111 మొక్కలను నాటినట్టు రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళందు 2740 మొక్కలని బతికి ఉన్నాయి. 362 మొక్కలు చనిపోయింది. మొక్కలని బతుకున్నాయి. 66 మొక్కలు చనిపోయింది. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి రామాలయం కాలనీ నందు 400 మొక్కలు పెట్టినట్టు ఎంపీ రికార్డు చేయడం జరిగింది. ప్రస్తుతం పీడినందు పోయి చూడగా 160 మొక్కలు బ్రతుకున్నాయి. 240 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది మేడం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాడు. అయితే వేరే దగ్గర రిప్లేస్ చేస్తామని అదే కాదు. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ మేడం. ఏడు వర్గాలకు సంబంధించి 3,150 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పీడినందు పోయి చూస్తే 2,724 మొక్కలు బ్రతుకున్నాయి. 426 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది మేడం. పెట్టిస్తున్నాం మేడం. కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ మేడం. చూస్తే 548 మొక్కలు బ్రతుకున్నాయి. 182 మొక్కలు చనిపోయి ఎవెన్యూ ప్లాంటేషన్ మేడం. సంబంధించిందే డాక్టర్ కాలనీ నందు 800 మొక్కలు నాటినట్టు ఎంపీ రికార్డు జరిగింది. ప్రస్తుతం పీడినందు పోయి చూడగా 679 మొక్కలు బ్రతుకున్నాయి. 121 మొక్క చనిపోయినట్టు గుర్తించడం జరిగింది మేడం. ఇష్యూ వచ్చింది ఎల్లమ్మ కాలనీ నందు 800 మొక్కలు పెట్టినట్టు ఎంపీ రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పీడినందు పోయి చూడగా 669 మొక్కలు బ్రతుకున్నాయి. 131 మొక్క చనిపోయినట్టు గుర్తించడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ మేడం. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిందే విజయసాయి. ఇష్యూ నెంబర్ 27 మేడం. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిందే బృందావనం కాలనీ నందు 400 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పీడినందు పోయి చూడగా 296 మొక్కలు బ్రతుకున్నాయి. 104 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ మేడం. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిందే యాదాద్రి కాలనీ నందు 800 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పీడినందు పోయి చూడగా 664 మొక్కలు బ్రతుకున్నాయి. 136 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్ మేడం. రేణుగా ఎల్లమ్మ కాలనీ నందు ప్లాంటేషన్స్ ఏమున్నాయి, అవి ఇంకేమున్నాయి, అన్ని రీప్లేస్మెంట్స్ ఏనా, చచ్చిపోయినాయి ఉన్నాయా, సంతకాలు తేడా చెప్పండి. ఏం సంతకం మీకు మాస్టర్ చూపించాను. అమౌంట్ ఎంత? మీరే కన్ఫర్మ్ చేస్తున్నట్టు కాదు, అంతే కదా. ఇండియన్ ఎక్స్పెండిచర్ మీరే కన్ఫర్మ్ చేస్తున్నారు. వేరే
ఒక వేకు తేడా మెన్షన్ చేసి ఏమన్నాడు ఏసీ కంటూ ఇంటరాక్ట్ అయినారా? అయినా మేడం ఏమన్నారు మరి? పని చేసి మనం రావాలి కదా ఇక్కడ, అది రాలేదు. మీకు మీరే వేకు పేరా పెట్టినారు, ఏం చేసుకోవాలి? కావాలి కరెక్టే అండి, సంతకాలు నాకు కావు, నాకు రాయడం రాదు, వేలి ముద్ర వేస్తాను అని తెలిపారండి. మరి ఆయన వచ్చిందా రాలేదా? ఎక్కడ కనపడలేదు. ఆ సెంటెన్స్ కూడా రావాలి కదా. ఈ విషయమై డోర్ టు డోర్ విజిట్లో కూలీ వివరణ కోరగా నేను సంతకం పెట్టాను, ఇదే ఇస్తాను అని చెప్పిండు. ఆయన పని పోయినా వేయించిందా, పని పోకపోయినా వేయించిందా అని చూసుకోవాలి కదా. సార్ 4 days 2 days ఎక్సెస్ పేమెంట్ మేడం. రాజు మీరు వీళ్ళతో కరెక్ట్ ట్రైనప్ చేయండి. ఎవరు రెస్పాన్సిబుల్ అని మాస్టర్స్లో సంతకాలు పెట్టకపోతే ఒక రకమైన రికవరీ అమౌంట్ ఎవరు ఇచ్చారు. అటెండెన్స్ టోటలింగ్ వేరే ఉంటే ఒక రకంగా వస్తుంది, అవునా? వీళ్ళు ఏమి ఒక్కరికి ఒకరు కొత్తగా లేకుండా యూనిఫామ్కి ఉండాలి కదా. ఇప్పుడు అటెండెన్స్ టోటల్ ఎవరు వేయాలి? పంచాయతీ సెక్రటరీ ఇష్యూలో ఒక చోట సీఓ రాస్తారు, ఒక గ్రామ పంచాయతీలో ఒక చోట. అంటే మేడం ఎక్కడ ఏముందంటే ఇష్యూ ఇక్కడ వచ్చేసి 4 days కలిపి వాళ్ళు వేసింది మేడం హాస్టల్లో. సీఓ గారు అది నాకు పేమెంట్ చేసింది. సో అందుకోసమని ఇక్కడ సీఓ గారిని మెసేజ్ జరిగింది. అక్కడనేమో వాళ్ళు సెక్రటరీ తప్పేసింది, అందుకోసమని అక్కడ సెక్రటరీ మెసేజ్ చేయడం జరిగింది. 1 day ఎక్సెస్ పేమెంట్ ఈ ఇష్యూ దాంట్లో ఎవరికి చూసిన వాటి యూనిఫామ్కి ఇష్యూ నెంబర్ 9 మేడం. అన్నీ రొటీనే కదా. సెకండ్ వన్ జాబ్ పడండి, న్యూ జాబ్ పడుతుంది దరఖాస్తు చేసుకోండి. ఇప్పుడు అప్లై చేస్తారు. ఓరల్ డిమాండా? ఓరల్ డిమాండా? నేను నిన్న దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నాకు జాబ్ కార్డ్ కావాలని చెప్పి అడగడం జరిగింది మేడం. ఓకే, పని కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇష్యూ ఎప్పుడు వరకు నలుగురు రసదారులు మాకు పని కావాలని పరిశీలించమని డోర్ టు డోర్ విజిలందు కోరడం జరిగింది మేడం. వరకు రాకపోయాము. నలుగురికి కార్డ్స్ ఉన్నాయా? మీరు వాళ్ళతో మాట్లాడారా? ఏమన్నారు వాళ్ళు? మేము అడిగినా ఇస్తలేమన్నారా, లేకపోతే మాకు పని కావాలి, పని లేదని చెప్తున్నారు, మాకు పని కల్పించమని చూడడం జరిగింది. అంటే 10 మెంబర్స్ని మీరు తీసుకుంటున్నారా మేడం పని కోసమని? పని పెట్టిన వాళ్ళనే పెడుతున్నారు, మాకు కూడా పని కల్పించమని కోరుతున్నాం. 10 వేరే లేదు, శిల్ప కోర్స్ మరి ఇప్పుడు వేరే పనులు లేవా మీ దగ్గర? ప్లాంటేషన్కి ఇప్పుడు తీసుకోవచ్చు కదా, మోర్ నెంబర్ 100 days వీళ్ళది అయిన తర్వాతనే తీసుకోవాలని లేదు కదా. మీకు ఫిట్టింగ్ చేయాలన్నా ఫిట్టింగ్ ప్లాంటేషన్ అవసరం ఉంటుంది కదా. మీరు వాచెస్కి పక్కన పెట్టండి. ఫిట్టింగ్ ప్లాంటేషన్ చేస్తే కొంతమంది వేసీకర్స్కి వర్క్ ఇవ్వగలుగుతారు. ఐఈటీ సర్వైవల్ కోసం వాచెస్ని పెడతాం కదా, అది కూడా ఉంటుంది కదా. మరి ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ? ఇప్పుడు నలుగురు 100 days అయిపోయిన వాళ్ళ ఎట్లా 100 days అయిపోయిన వాళ్ళు కాదు. ఫ్రెష్ ఏమో వాళ్ళు జాబ్ కార్డు అడిగింది కదా, ఇప్పుడు నలుగురేమో
వాళ్ళు ఫ్రెష్ మేడం పని కల్పించమని అడిగిన వాళ్ళు వాళ్ళకి అందాలు నాగలక్ష్మి పేరమ్మా ప్రమీల పద్మ మేడం. నిన్న గ్రామ సభలో వాళ్ళకి కల్పిస్తామని చెప్పింది మేడం. వాళ్ళు ఇంతకుముందు రాని వాళ్ళు కాదు కదా ఇప్పుడు అది ఆపేసేసి పని చేసిరని చెప్పింది. సంబంధించి టోటల్గా 9,90,041 ఖర్చు చేయడం జరిగింది. ప్రస్తుతం పీడనానికి పోయి చూడగా రైన్ ప్లాట్ఫారం ఉపయోగకరంగా లేనట్టు గుర్తించడం జరిగింది. రేకులు పెట్టుకోవడం జరిగింది మేడం రైన్ ప్లాట్ఫారం పైన. రికార్డు చేసే నాటికి ఫోటోస్ ఎక్కడ ఉన్నాయి? రికార్డింగ్ టైంలో డేట్ వచ్చిందా? ఫోటో డేట్ ఫోటో పైన చూపించండి. రికార్డింగ్ టైం ఫోటో ఉంటుంది. ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు డేట్ ఈ రౌండ్ నెంబర్ అలాగైనా ఆయన చేశాను. ప్రజెంట్ ఇల్లే కట్టుకున్నాడు కాబట్టి ఈ నోటీస్ ఎందుకు ఇస్తారు మరి? ఇల్లే చేశాను. ఈ నోటీస్లో పాటు అవి ఉందా? మరి అవి అది పర్మిషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇది డిమాలిషన్ నోటీస్ ఇస్తే అమౌంట్ వస్తుంది. ఇట్లాంటిగా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు లేనట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఐడెంటిఫై చేసినారు? ఏ డేట్ రోజు ఐడెంటిఫై చేశారు? పర్మిషన్ లేదు కాబట్టి కానీ అమౌంట్ అంటే బెనిఫిషియర్ కేసు గ్రామ పంచాయతీ గుర్తుంది. అమౌంట్ గ్రామ పంచాయతీ గుర్తుంది. గ్రామ పంచాయతీ మరి జీపీలో ఉన్నారు కదా, ఏమున్నా జీపీ నుంచి పేమెంట్ చేసేటప్పుడు బ్యాగ్ ఇచ్చారు. కనీసం పేమెంట్ చేసినప్పుడైనా చూసుకోవాలి కదా. కనీసం చూసుకుంటే అప్పుడైనా అట్లీస్ట్
12th రోజు ఐడెంటిఫై అయినప్పుడన్నా దాని అమౌంట్ ఇది రికవరీది ఎవరికి ఒకలా కనీసం డిమాలిషన్ నోటీస్ ఇవ్వచ్చు. ఇప్పటికీ కూడా ఇస్తారు అనే ఉద్దేశంలో పసుమాల లలిత మేము పనిచేసినట్టు రికార్డు పరంగా 4 రోజులు పనిచేసినట్టు 1,020 రూపాయలు మనీ తీసుకున్నట్టు ఉంది మేడం. ఈ విషయంపై డోక్టర్ విజిలెంట్ అక్కదాని వివరణ కొరగా వాస్తవానికి ఇది పని నేను చేయలేదు అని చెప్పి తెలిపింది మేడం. నేను గ్రామ పంచాయతీ ఎంపీడబ్ల్యూ వర్కర్గా పనిచేస్తాను, ఇది పని నేను చేయాలని చెప్పి తెలపడం జరిగింది. అదేవిధంగా రికార్డు పరిశీలించగా సేమ్ జాబ్ నెంబర్ నందు ఇంకొక అక్కదారు ఉంది మేడం. ప్రతాప్ సింగారం జీపీ చెందిన ఆమె లలిత ఉంది. ఆ లలిత పేరు దగ్గర లలిత మిస్టేక్స్ లలిత లలిత పేరు దగ్గర సంతకం చేసింది మేడం. అలా సంతకం చేయడం వల్ల పేమెంట్ అవ్వడం జరిగింది. ఒకరి పేరు దగ్గర రాకపోయినా ఇంకొకరు పెట్టడం వల్ల ఆ అకౌంట్లో ఆమె పేమెంట్ అయిపోయింది మేడం. ఆ పనికి రాదు. ఈసీ గారు అసలు డిమాండ్ రాదు ఫస్ట్ అందరికీ ఈజీ స్టాఫ్కి, పంచాయత్ సెక్రటరీస్కి, అట్లాగే సోషల్ ఆడిట్ టీమ్కి, ముఖ్యంగా డిఆర్డిఓ మేడంకి అందరికీ థ్యాంక్ యూ. ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. అండి యాక్చువల్గా లాస్ట్ టైం సోషల్ ఆడిట్లో కొన్ని ఇష్యూస్ని పాయింట్అవుట్ చేసినారు. వాటన్నింటినీ రేజ్ చేసుకుంటూ ఎట్లా రెక్టిఫై చేయాలి అనేది ఒక కాంప్రిహెన్సివ్ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి ద్వారా ఇప్పించారు. 1.5 years తర్వాత కూడా మీ యాటిట్యూడ్లో మార్పు రాలేదు అని అంటే అది యాక్సెప్టబుల్ కాదేమో అనిపిస్తుంది. దట్టు ఈజీఎస్ వర్క్ అనేది అతి కొద్దిగా ఉండేటటువంటి జిల్లాలలో మేడ్చల్ జిల్లా. అసలు ఇక్కడ ఈజీఎస్ వర్క్ కన్సిడరబుల్ కానే కాదు చెప్పాలి అంటే. ఆ 1 or 2 మాస్టర్స్ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోవడము, ఆ 1 or 2 వర్క్స్ కూడా ప్రాపర్గా చేయించకపోవడం అనేది కరెక్ట్గా కాదండి. ఈ కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తాము. డెఫినెట్గా ఈసారి మాత్రం ఏమీ అంటే చూసి చూడనట్టయితే ఉండొద్దని డిసైడ్ చేసుకున్నాం. అంటే ఇంత చిన్న వర్క్ని కూడా ఐదర్ ఈజీఎస్ స్టాఫ్ ఆర్ పంచాయత్ సెక్రటరీస్ ఇంక్లూడింగ్ పిఓ, ఈసీ అందరూ సూపర్వైజరీ ఆఫీసర్స్ వాళ్ళు సూపర్వైజ్ చేయాల్సినవి వాళ్ళు చేయట్లేదు, పని చేయాల్సిన వాళ్ళు పని చేయట్లేదు. రికవరీస్ వస్తే సింపుల్గా మేము రికవరబుల్ అమౌంట్ కడతాము అనడం అనేది అంతతో అయిపోతుంది అని అనుకుంటున్నారు. అది చాలా ఇష్యూస్కి దారితీస్తుంది. తర్వాత నా అడ్వైజ్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటికైనా మీకు వర్క్ నేర్చుకోవడం వల్లనైతే నష్టం జరగదు. ఇది ఒక వర్క్ నేర్చుకుంటారని అనుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో మళ్ళీ మిస్టేక్స్ చేయరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.